హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్న శారీస్ టస్సర్ అండి. బ్యూటిఫుల్ ప్రింట్స్. ఓన్లీ 5 శారీసే చూపిస్తున్నాను, కానీ 5 కూడా ఒకదాన్ని మించి ఒకటి చాలా అందంగా ఉన్నాయి. 1 బై 1 చూసేద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్ అండి. మీరు చూస్తున్నదంతా పళ్ళు మొత్తం కూడా మల్టీ కలర్స్తో జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, శారీ కలర్ బ్లౌజే స్టార్టింగ్లో వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్స్కి ఇలా బార్డర్ కూడా ఉంటుందండి. శారీ మెయిన్ కలర్ వచ్చేసి కాకి బ్రౌన్. పళ్ళు కూడా పెద్ద సైజు వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇదిగోండి, షోల్డర్ పళ్ళు లాగా ఇచ్చారండి. ఇక్కడ వరకు వచ్చేసి పీచ్ కలర్ మెయిన్గా ఉంటూ జామెట్రికల్ ప్యాటర్న్ ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది, కాకి బ్రౌన్. ఈ శారీ కలర్ వచ్చి కొంచెం మావు కలర్ లాగా ఉంటుందండి. ఇది గోల్డెన్ క్రీము బార్డర్ వచ్చింది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్. మీరు చూస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా హ్యాండ్ పెయింట్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే శారీలో ఓన్లీ 3 కలర్సే ఉన్నాయి, కానీ చాలా అందంగా ఉంది చూడండి. ఇదొకటి ఈ హ్యాండ్ పెయింట్ వేసిన కలర్ ఒకటి చాలా చక్కగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్, డార్క్ వైన్ కలర్ బ్లౌజు. హ్యాండ్స్కి ఇట్లా ఒక ప్యాటర్న్ ఇచ్చారు, అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా. ఇదిగోండి, చాలా బాగుంది అసలు చీర అయితే. ఇదిగోండి, శారీ అంతానేమో ఇలా వస్తుంది. కనిపించేంత వరకు పైన కూడా ఈ హ్యాండ్ పెయింట్ బార్డర్ వచ్చిందండి. ఇదిగోండి ఇట్లా సూపర్గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా క్లాసీ లుక్ ఉంది. ఈ శారీ కూడా జామెట్రికల్ ప్యాటర్న్ అండి. ఇవన్నీ కూడా డైయింగ్ చేసేటప్పుడు కానీ హ్యాండ్ పెయింట్ వేసేటప్పుడు కానీ షేడెడ్ లాగా వస్తాయండి. ఇదిగోండి, ఇక్కడ చూసారా కొంచెం క్రీము ఈ కలర్ కనిపిస్తున్నట్టుగా, అది కలర్ పడకపోవటం కాదు, దాన్ని హ్యాండ్ పెయింట్ చేసేటప్పుడు షేడెడ్గా వస్తుంది. ప్రతిసారి అదే రంగు రాదు కాబట్టి. డైయింగ్లో కూడా అంతేనండి. ఎక్కువ పీల్చుకున్న చోట, పైన గాలి కారే చోట ఎక్కువ లైట్ కలర్ వస్తుంది, లోపల వైపు కొంచెం డార్క్ కలర్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజు, కాకి బ్రౌన్ కలర్ బ్లౌజు. ఈసారి ఏంటో అన్నీ కాకి బ్రౌన్ ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి టస్సర్స్లో. కలర్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, షోల్డర్ పళ్ళు లాగా పెద్ద పళ్ళు వస్తుందండి. అట్లాగే శారీ కలర్ వచ్చేసి కాకి బ్రౌన్. కిందంతా కూడా ఈ జామెట్రికల్ ప్యాటర్న్లో బార్డర్ ఇచ్చారు, పెద్ద సైజ్ బార్డరు. అలాగే ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బార్డర్ పైన కింద కూడా వస్తుందండి, పైన కనిపించేంత మేర. కింద వైపు ఏమో మొత్తం వస్తుంది. ఏ కలర్ శారీ అండి. పళ్ళు వచ్చేసి మల్టీ కలర్లో ప్యానల్స్ లాగా ఇచ్చి దానిపైన మళ్ళీ హ్యాండ్ పెయింట్తో డిజైన్ ఇచ్చారండి. ఎంత బాగుందంటే నెమలి కన్నుల డిజైను. ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ క్రీపర్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు. అలాగే ఇదిగోండి బ్లౌజు, రస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్కి ఏమో బోర్డర్ ఉంది. తర్వాత ఇదిగోండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా. అసలు ఎంత అందంగా ఉందండి చీర, చాలా చాలా బాగుంది. సూపర్ అసలు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చాలా క్లాసీ లుక్ ఉన్న చీరలు ఇవాళ చూస్తున్నాయి అన్నీ కూడా. ఇదిగోండి, పైన కనిపించేంత మేర బోర్డర్ ఉంటుంది. కింది వైపు ఇట్లా 2 కలర్స్ ఇచ్చారు. గ్రే కలర్కి ఒకలాంటి ముళ్ళగోరింత పీచ్, ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ గ్రీను. ఈ 2 కలర్స్ పైన కలిపి హ్యాండ్ పెయింట్ క్రీపర్ ఇచ్చారు. ఫాలింగ్ క్రీపర్ లాగా పళ్ళు వైపు నుంచి కింది వైపు వెళ్తూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది అసలు, ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. డార్క్ వైన్ కలర్ అండి. ఎలిఫెంట్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. చిన్న బోర్డర్, ఒక వేలడంత బోర్డర్ ఎలిఫెంట్ బ్లాక్ పైన కింద వస్తుంది. పళ్ళు అంత పెద్ద సర్కిల్ లాగా గోల్డెన్ క్రీమ్ కలర్ ఇచ్చి దానిలో హ్యాండ్ పెయింట్ అండి. ఈ ఫ్లవర్స్ గుర్తుపట్టారా? ఉమ్మెత్త పువ్వులు. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో అందరం చూసాము. వినాయక చవితికి ఉమ్మెత్త కంపల్సరీ కలెక్ట్ చేసుకునేవాళ్ళం. ఉమ్మెత్త కాయలు, పువ్వులు చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో. చాలా బాగా హ్యాండ్ పెయింట్ చేశారు. శారీ కలర్ ఇదండి. పైన కూడా ఇక్కడ ఇట్లా మన ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా పైన కూడా ఇలా ఇచ్చారండి హ్యాండ్ పెయింట్. మా బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి బ్లాక్ బ్లౌజ్. బ్లాక్ అంటే జెడ్ బ్లాక్ కాదండి, ఎలిఫెంట్ కలరు.
అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక హ్యాండ్ కూడా ఈ పైన ఉంటుంది, 2 హ్యాండ్స్కి కూడా ఫ్లవర్స్ వస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో చీర, అసలు బర్గండి కలర్ లాగా విరిపోయింది అసలు. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, చాలా చాలా అందంగా ఉన్నాయి కదా. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.